యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ రెండు శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, తిరుమలకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముత్వం దేవా ప్రభా తండ్రి, ఇదిగో నాయన శ్రమల ధ్యానాలు తండ్రి మేము ఉన్నాము నాయన తండ్రి మీరు మా కొరకు చేసిన ఈ త్యాగమును గురించి మేము ధ్యానించుకుంటున్నాము నాయన మీరు ఎన్నో శ్రమలు పొంది ఉన్నారు నాయన మా కొరకు తండ్రి నాయన. మరి ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని తండ్రి నీ బిడ్డలుగా జీవించడం కృప చూపండి నాయన ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది అనుగ్రహించమని మా ప్రభు నేసిన బ్రతిమాలు వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఈ దినముగా ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే శిలువ త్యాగం. చూడండి, నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు అని మనము ఇక వాక్య భాగంలో మనము చూస్తున్నాం. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదని పై భాగంలో మనము వాక్యం చెప్తుంది. మరి పాపల కొరకు స్వయంగా దేవుడే వచ్చి ఈ లోకంలో అతి క్రూరమైన మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. అతి క్రూరమైన మరణానికి అది మానవ జ్ఞానానికి అందని కార్యం. అది మానవ ఊహకి అందని కార్యం. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు మానవునికి కావాల్సినవన్నీ ఇచ్చాడు, సమస్తం ఇచ్చిన తన స్వహస్తాలతో సృష్టించిన మానవుడు కేవలం తన ఆజ్ఞలకు లోబడాలని ఆశించాడు. ప్రభు కోరుకున్నదేంటి? తను సృష్టించిన తన మానవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడాలని ప్రభు ఆశించాడు. అయితే ఆ ఒక్క విషయంలో అవిధేయుడైన మానవుడు సమస్తాన్ని కోల్పోయాడు. ఆ ఒక్క విషయంలో అంటే అవిధేయత వలన సమస్తము కోల్పోయాడు. కానీ ఆయన ప్రేమను మాత్రం కోల్పోలేదండి. ఆయన ప్రేమను మాత్రము కోల్పోలేదు. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవుడు మనల్ని కదా. ఆయన శాశ్వత ప్రేమతో మనలను ప్రేమించే దేవుడు. మనుషులైతే మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు కదా, మనం ద్వేషిస్తే వాళ్ళు ద్వేషిస్తారు, మనం ప్రేమిస్తేనే వాడు ప్రేమిస్తారు మనుషులైతే. కానీ దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన అందరినీ కూడా ప్రేమించే దేవుడు. కాబట్టి దేవుని ప్రేమ మానవుని ప్రేమ వంటిది కాదు. మనం అవిధేయులమైన తిరుగుబాటు చేసిన దేవుని ఆజ్ఞలను గైకొనకపోయినా మరి ఆయనను దుఃఖపరిచినా కానీ అదే ప్రేమతో దీవించి హెచ్చించి ఆఖరికి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రేమకేది కూడా సాటి రాదండి. ఆయన ప్రేమకేది కూడా సాటి రాదు. అది మనము ఊహించలేము, వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమను మన మాటల్లో మనం తెలియజేయలేము. చూడండి, క్రైస్తవ సాహిత్యంలో మనము ఇద్దరు అన్నదమ్ముల గురించి మనం చూస్తాం. అంటే వారిద్దరూ కవలలు అన్నమాట. అంటే పెద్దవాడు మంచివాడు, చిన్నవాడు దుర్మార్గుడు.
అయితే ఈ చిన్నవాడు హత్యలో ఇరుక్కొని మరి ఆ చిన్నవాడి హత్యలో ఇరుక్కొని అతను జైలు శిక్ష పాలవుతాడు. ఆయనను ఉరి వేసే టైం దగ్గర పడుతుంది ఆయన హత్యలు ఇరుక్కోవడం వల్ల. ఈ విషయం తెలుసుకున్న పెద్దవాడు మరి ఆ తమ్ముని దగ్గరికి వెళ్ళి ఆ తమ్ముని యొక్క వస్త్రాలు ఈయన వేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు, నేను చూస్తానని చెప్పి పంపిస్తాడు. ఎందుకంటే ఎవరు గుర్తుపట్టలేరు కదా. ఎందుకని వాళ్ళకి కవలాలి కదా. ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎవరు తమ్ముడు ఎవరు అన్న అనేది. ఇద్దరు ఒకే విధంగా ఉంటారు కాబట్టి కనుక మరి ఇంటికి పంపించి వేసి తమ్ముడి స్థానంలో తాను ఉరికంబము మీద ప్రాణము పోగొట్టుకున్నాడు. ఉరికంబం మీద తమ్ముని కొరకు, అంటే తమ్ముడు నరకానికి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఆ పని చేసినట్లుగా మనము చూస్తున్నాం. మరి కానీ క్రీస్తు మన కొరకు ఇంత భయంకరమైన మరణం పొందాడంటే మనము ఆయనకి ఏమవుతాం? మనము ఆయనకి ఏమవుతాం? ఇంత క్రూర మరణం ఆయన పొందాడు అంటే మనము ఆయనకి ఏమవుతాం? ఏమిగా కేవలం ఆయన సృజించిన మట్టివారము మాత్రమేనండోయ్. మనము మట్టివారం మాత్రమే. కనుక ఏమీ కానీ మన కొరకు ఎంత భయంకరమైన మరణం పొందాడే. ఏమీ కానీ మన కొరకు ఆయన ఎంత భయంకరమైన మరణం పొంది ఆయన ప్రేమను కనీసం ఈ శ్రమకాలంలోనైనా లోతుగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు ఆయన మన కొరకు మరణించాడు? ఆయన ప్రేమ అంత గొప్పదా అన్న ఆలోచన ఎప్పుడైనా ఎవరన్నా ఒక్కసారైనా ఆలోచించారు? ఈ శ్రమల ధ్యానాలలో ఆయన ప్రేమల గురించి ఎప్పుడన్నా రుచి చూసి తెలుసుకున్నారా? కాబట్టి ఒక ఆత్మ కూడా నశించడం ఆయన చిత్తంలో లేదు. ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయన చిత్తంలో లేదు. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? నశించిన ఆత్మలను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కదా. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడము ఆయన చిత్తములో లేదు. కనుక ఆయనే స్వయంగా ఆనందకరమైన పరలోకాన్ని విడిచిపెట్టి తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ పాప లోకంలో జీవించి ఆయన రక్తాన్నంతా కార్చాడు. ఈ పాప లోకంలో జీవించి రక్తాన్నంతా నీ కొరకు నా కొరకు చిందించాడు. నీ కొరకు నా కొరకు చిందించాడు అంటే ఆ శిలువపై ఆయన బలియాగమయ్యాడు, మరణించాడు. శిలువపైన మరణించాడు. అలవాటు ప్రకారంగా ఈ వాక్య భాగాలన్నీ చదువుకొని వెళ్ళిపోక మనము ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మీరు అలవాటుగా చదువుకొని వెళ్ళిపోకుండా ఒక్కొక్కటి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండాలి. కాబట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకుంటకు మరి మనకి ఎంతో జ్ఞానము అవసరం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనము అర్థం చేసుకునే స్థితిలో మనము ఉండాలి. చూడండి, మార్కు సువార్త 4:34 నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. నా ప్రాణము ఎలా ఉన్నది? మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అని చెప్తే అటువంటి సమయంలో కూడా వారు ఆయనకు బాసటగా నిలవలేదు. శిష్యులు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు కదా, యాకోబు, యోహాను, పేతురుని. మరి మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే
మరి చేశారా? వారి కళ్ళు ఎట్లా ఉన్నాయి? నిద్రాభారంతో ఉన్నాయి కదా. కనుక మరి ఒంటరిగా ఆయన వేదన పడుచుండగా రక్తము చెమట బిందువుల వలె పడుచుండెను. రక్తం ఎలా ఉందట? చెమట బిందువుల వలె పడుచుండెను. దున్నువారు నా వీపును దున్నిరి, దున్నువారు నా వీపును దున్నిరి, వారు చాళ్లను పొడవుగా చేసిరి. చూడండి, ఆ భయంకరుల క్రూరులైన రాణువారు, భయంకరమైన వారు ఆ రాణువారు కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే ఆ చివరనున్న ఇనుప కుక్కెం, అది మామూలే కొరడా దెబ్బలు కావండి అవి. కొరడా దెబ్బలు అంటే ఏదో చాలా తేలిగ్గా తీసుకొని వద్దు. కొరడా దెబ్బలు అంటే ఏంటది? ఆ కొరడా ఇలా వేసేటప్పుడు వాటికి ఏముంటుందంటే ఒక ఎట్లా ఉంటాయంటే కండలను చీల్చుకు వచ్చేలా ఉంటాయన్నమాట ఆ యొక్క దెబ్బలు. ఆ కొడ ఒక్కడేస్తే ఆ కండ అంతా చీల్చుకు వస్తుందన్నమాట. ఇనుప గుక్కెం, అది ఇనుప గుక్కెము మాంసపు ముద్దలను ఏం చేస్తుంది? పిక్కలిస్తుంది. మాంసపు ముద్దలను పిక్కలిస్తుంది. ఆయన వీపును ఆ ఇనుప కుక్కలు దున్నుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధముగా చూడండి, ఒక సోదరి, ఒక హైందవ సోదరి, తెలిసిన ఆమె ఒక హైందవ సోదరి తన జీవితంలో కష్టాలను తట్టుకోలేక అంతవరకు తక్కువ కులాల దేవుడని దూషించిన ప్రభువుని ఆశ్రయించింది. ఎందుకు? తన యొక్క కష్టాలను, శ్రమలను తట్టుకోలేక. ఇంతకుముందు ఏమంది? తక్కువ కులాల దేవుడని అంది. ఆ యొక్క తక్కువ కులాల దేవుడని అన్న ఆమె ఆ ప్రభువుని ఆశ్రయించింది. ప్రభువు ఆమె ప్రార్థన విని రక్తసిక్తమై ఛిద్రమైన తన వీపును చూపించాడంట. ఒకసారి ఎప్పుడన్నా వీపు చూసారా? మనం చూస్తూ ఉంటాం కదా, ఫోన్స్లో కూడా చూస్తాము, పిక్చర్స్లో చూస్తారు. వీపు ఎలా ఉంటుందో చూసారా? ఛిద్రమైన వీపును చూపించాడంట, తన వీపును చూపించాడంట. ఆమె తన సాక్ష్యంలో ఏం రాసింది తెలుసా? ప్రభు యొక్క ప్రక్కడెముకలు మాంసపు ఊడిపోయినందువలన, మాంసం ఊడిపోయింది కదా, కండలుగా వచ్చేసింది కదా, ఊడిపోయినందువలన ప్రక్కడెముకలే కనపడుతున్నాయంట. ప్రక్కడెముకలే కనపడుతున్నాయట. కీర్తన 22:17 చూసినట్లయితే, నా ఎముకలన్నీ లెక్కింపగలను, నా ఎముకలన్నీ లెక్కింపగలను అని చెప్పబడిన ఆ మాట ఎంత సత్యం! నా ఎముకలన్నీ లెక్కింపగలను, అది ఎంత సత్యం! పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు రాశాడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు రాశాడు. అటువంటి రక్తాలు కారుతున్న వీపు మీద ఆ బరువైన సిలువ మొరటు సిలువ ఆ చర్మాన్ని, మాంసాన్ని రేపుతుంటే దానిని మోసుకుంటూ, చిన్న గాయమైతేనే మనం భరించలేము, తట్టుకోలేము. అటువంటిది ఆ ఛిద్రమైన వీపు మీద ఆ యొక్క సిలువను ఎలా మోసాడండి ప్రభు! ఎలా మోసాడో ఒక్కసారి ఆలోచించారా? ఎలా మోసాడో! కనుక ఆ చర్మాన్ని రేపుతూ ఉంటే దాన్ని మోసుకుంటూ కలవరి కొండ ఎక్కుతున్నాడు. దాన్ని మోసుకుంటూ కొండ ఎక్కాడంటే ఆ నరక వేదన మనకు స్వల్పంగానే అర్థమవుతుంది. మనకి ఎలా అర్థమవుతుంది? నరక వేదన నిజముగా గ్రహించిన వారికి అర్థమవుతుంది. కానీ ఏదో చదివేసినట్లుగా చదివేస్తే మనకి అంతగా అర్థం కాదు. కనుక మరి ఆ భయంకరమైన వేదనలో
ఓదా ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరునూ కానరారైరి. ఆ భయంకరమైన వేదంలో ఎవ్వరు కానరారైరి, ఎవ్వరు కానరారైరి. ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారా? శిష్యులందరూ పారిపోయారు కదా, ఎవ్వరూ లేరు. మరి నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అని చూడండి. లోక 22:28లో చెప్పిన ప్రభు ఒక్కడు కనపడకపోతే ఎంత నిరాశపడ్డాడో చూసారా? ఒక్కడు కనపడకపోతే ఎంత నిరాశపడ్డాడో. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవ్వరూ కానరారైరి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కానరారైరి, ఎవ్వరూ లేరు. కనుక ప్రభు ఒక్కడు కనపడకపోతే ఎంత నిరాశపడ్డాడో. ప్రభు ఒక్కడు నీ కొరకు చనిపోతామని అందరూ చెప్పారా? శిష్యులందరూ నీ కొరకు మా ప్రాణం ఇస్తామని చెప్పారు. అందరూ చెప్పారు. అయితే ఇప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు అని ఎప్పుడైతే సిలువ వేసి ఆయన కూడా దెబ్బలు కొట్టుకుంటూ తీసుకుని వెళ్తున్నారో అప్పుడే ఆ శిష్యులందరూ పారిపోయారు ప్రభుని విడిచి. శ్రమ వచ్చినప్పుడు దేవుని మీరు సణిగి దూషించే మనసు మానవునిది. అందుకే శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చాతకాని వాడి వగుదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? దూషిస్తాం. ఎవరిని? దేవుణ్ణి దూషిస్తాం. దూషించే మనసు మానవునిది. దూషించే మనసు, నిందించే మనసు మానవునిది. ప్రభువా ఏంటిది, అసలు ఉన్నావా అని ఇలా దూషిస్తాం మనము. కానీ మనిషికి శ్రమ కలిగినప్పుడు ప్రక్కనే ఉండి ఆదరించి సంకన ఎత్తుకొని, మనిషికి శ్రమ కలిగినప్పుడు ప్రక్కనే ఉండి సంకన ఎత్తుకొని శ్రమ నుండి ఆపదల నుండి విడిపించే మనసు దేవునిది. ఆపదల నుండి విడిపించే మనసు దేవునిది. ఆ గొప్ప ప్రేమను మనము అర్థం చేసుకుందామా? ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకుందామా ప్రియులారా? కాబట్టి ఈ విధముగా మరి ఆయన యొక్క ప్రేమను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విధముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా, ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాన్న మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. నాయనా తండ్రి, మీరు ఎంత శ్రమ పడ్డారో అన్న విషయంలో నాయన ప్రభా తండ్రి, ప్రభా మేము ఊహించలేని కార్యమయ్యా ప్రభా తండ్రి. నాయన ఇన్ని శ్రమలు అనుభవించారు నాయన ప్రభా మా కొరకు తండ్రి. నాయన మా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించారయ్యా నాయన ప్రభా. నా ఎముకలు అన్నీ లెక్క పెట్టగలను తెలియజేస్తున్నాడు నాయన దావీదు ప్రభా. మరి ఈ విధముగా తండ్రి మరి ప్రతి ఒక్కరిలో ప్రేమ కలిగి జీవించేవారుగా ఉంట కృప చూపండి నాయన ప్రభా. మీరు మమ్మల్ని ఏ విధముగా ప్రేమిస్తున్నారు ఆ విధముగా ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటకు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడు అనేసి నా బ్రతిమారు వినముగా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుళ్ళు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు కదా, ఒక్కరికి తోడే నిల్చుండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.